మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే గోల్డ్ అనగానే మనకి మహిళల ఫేస్లో ఒక షైనింగ్ వస్తుంది. బంగారం ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా తగ్గినా పెరిగినా ఆ రష్ అనేది అలా వెళ్తూనే ఉంటుంది, ఒక జర్నీ. అంటే గోల్డ్ కొనుక్కోవాలి. మీరు చాలా వీడియో చెప్పారు, ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళైనా, ఎంత పూర్ అయినా, ఇంతైనా బంగారం కొనుక్కోవాలనుకుంటారు కదా. మరి ఒక్కసారి మరి వ్యూవర్స్ కోసం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి, మరి ఏంటి, వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బంగారం వెండి ఇదైతే అంటే ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియా కానివ్వండి, సో ప్రతి ఒక్కరు ఎస్పెషలీ మహిళల గ్రూప్ ఎక్కడ ఉంటుందో అక్కడ బంగారం అని లేని ప్రస్తావనే ఉండదు, టాక్ అనేది ఉండదు నవీన గారు. సో మరి అంత హైక్కి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే చెప్పుకుంటూ వస్తున్నాం కదా, సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోలు చేసుకోవడం అండ్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఇవాళ రేపు సో దిస్ ఇస్ అ సేఫ్, ఎల్లో మెటల్ ఈజ్ సేఫ్ అన్న ఒక కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీ టు మేక్ క్యాష్. సో మీరు ఆస్తులు ఉన్నా, మీ దగ్గర కోట్ల ఆస్తుంది, నాకు ల్యాండ్ బ్యాంక్ ఉంది అండ్ తర్వాత తరతరాలు తరగని ఆస్తు ఉంది అంటే కూడా దానికి అమ్మడానికి ఒక మీకు బయ్యర్ రావాలి, దానికి టైం పడుతుంది. అండ్ తర్వాత మీకు అనుకున్న నీడ్ కంప్లీట్ అవ్వడానికి కూడా ఎమర్జెన్సీగా మనకి మనీ రాదు, టైం పడుతుంది. ఎస్, ఎమర్జెన్సీకి మీకు ఇమ్మీడియట్గా కావాలి అంటే అది గోల్డ్ త్రూనే పాసిబుల్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఆ సోర్స్ తెలుసుకున్నారు కాబట్టే ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎస్పెషలీ మనకు బ్యాంక్స్ కానివ్వండి, సో వీటి దారే పట్టారనమాట. సో గోల్డ్ అనేది దాని ప్రాధాన్యత ఎంత ఉందంటే డాలర్కి కంపారిజన్లో మనం చెప్తున్నాను కదా, 5 తరాలు అటు 5 తరాలు నెక్స్ట్ జనరేషన్ కూడా చూస్తారు. సో దానికి ఉన్న వాల్యూ అంత ఉందన్నమాట. డిమాండ్ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి మనకు ఎక్కడ ఒక సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ తర్వాత ఇక్కడ అంటే ఆర్నమెంట్ రూపంలో మనకు సేఫ్టీ, సెక్యూరిటీ అని ఆలోచించాల్సిన విషయం వస్తుంది. కానీ మీరు ఈటీఎఫ్ రూపంలో కొంటున్నారా లేకపోతే ఇతర బాండ్స్ రూపంలో కొంటున్నారా, సో అలా కొనుగోలు చేసిన వాళ్ళకైతే ఇది చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్. వితౌట్ ఎనీ హెజిటేషన్ దే కెన్ పర్చేస్. సో అండ్ తర్వాత ఇమ్మీడియట్గా సేల్ చేసిన వెంటనే మనకు ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే సో క్యాష్ రూపంలో ఒక లిక్విడ్ క్యాష్ అనేది తీసుకోవచ్చు అనేది అర్థమైపోయింది అనమాట సామాన్యులకు కూడా. సో దానికి ప్రత్యేకంగానే గోల్డ్ ప్రైజెస్ అనేవి హైక్ అవ్వడం జరిగింది. అండ్ మన ఆర్నమెంట్ విషయానికి వస్తే, సో ఎస్పెషలీ మీరు చెప్పారు ప్రతి ఒక్క మహిళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంటుంటారు. ఎస్, అబ్సల్యూట్లీ కొనాలి కూడా. సో ఇయర్లో మీరు తక్కువ అంటే కూడా ఒక ఆల్మోస్ట్ 6 తులం అంటే 1/2 తులం బంగారం అయినా కొనాల్సిందే. ఇది ఒక్కటి మీరు మైండ్లో ఒక డిటర్మినేషన్ అని తీసుకున్నారంటే ఖచ్చితంగా గోల్డ్ ఒక మంచి గోల్డ్ సేవర్లా మీరు మిగులుతారు. సో మరి ఇందులో కూడా 2 విభజనలు వస్తాయి నవీన గారు. అది మీరు ఆర్నమెంట్ రూపంలో కొంటున్నారా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక బిస్కెట్ రూపంలో కొంటున్నారా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మరి ఏ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కొన్నా కూడా ఆర్నమెంట్ రూపంలో తీసుకుంటున్నారు అంటే ఇక్కడ వేస్టేజ్ కానివ్వండి, మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, వీటన్నిటికీ పే చేయాల్సిన వస్తుంది. లేదు నేను జస్ట్ బిస్కెట్ రూపంలో కొంటున్నాను, అది కూడా లాంగ్ టర్మ్ పరంగా ఒక ఆల్మోస్ట్ 3 years కూడా కాదు, ఒక 10 to 15 years వరకు కూడా నా ఒక ఇన్వెస్ట్మెంట్ అన్న రూపంతో నేను గోల్డ్ కొనుగోలు చేసుకుంటున్నాను. అది కూడా బిస్కెట్ రూపంలో, కాయిన్స్ రూపంలో అనుకుంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎందుకంటే 1-2 లక్షలు ఉన్నా కూడా మీరు ల్యాండ్ అనేది ఎక్కడో దూరంలో వస్తుంది కానీ మీకు ఇమ్మీడియట్గా గోల్డ్ అనేది పర్చేస్ చేసేయచ్చు. సో అది కూడా మీరు కావాలంటే రేపే అది ఇచ్చి లిక్విడ్ క్యాష్లా మార్చుకోవచ్చు. సో ఇన్ని సౌకర్యాలతో మీకు గోల్డ్ లభిస్తుంది కాబట్టి గోల్డ్ ధరలు పెరిగాయి నవీన గారు. సో జవేరి గారు, మరి ఒక్కసారి మనం నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది? ఎంత తగ్గిందనే ఒక ఆనందం ఉంటుంది కదా ప్రతి ఒక్కరు. బంగారం తగ్గిందా అంటే ఎంత తగ్గింది అనేది పక్కన పెడితే అది 10 రూపాయలైనా 20 రూపాయలైనా. సో మరి నిన్నటి ధరలకి ఈ రోజు ధరలకి ఒక్కసారి మనం చార్ట్ చూద్దాం. ఎస్ నవీన గారు, ఈ రోజు మరి గోల్డ్ ప్రైస్ చూసుకుంటే 24 క్యారెట్స్ నిన్నటికి ఈ రోజుకి నో చేంజ్ అనమాట. 9,513 రూపీస్ నిన్న ప్రైస్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ టుడే కూడా
9,513 రూపీసే ఉంది అనమాట. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ 24 క్యారెట్స్. మరి 22 క్యారెట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, కాన్స్టెంట్ గా ఉంది. ప్రైస్ అయితే ఎలాంటి మార్పులు అయితే ప్రైస్ లో జరగలేదు, ఎస్పెషలీ ఇన్ ద హైదరాబాద్ జోన్. 8,720 రూపీస్ నిన్నటికి చూపిస్తే ఇక్కడ ఈ రోజు కూడా 8,720 రూపీస్ ఇక్కడ మనము చూస్తున్నాం అనమాట. సో కాన్స్టెంట్ గా ఉంది, దెర్ ఇస్ నో చేంజ్, నాట్ ఈవెన్ 1 రూపీ లెస్ ఆర్ మోర్ అనేది చార్ట్ లో మనం చూస్తున్నాము. మరి సిల్వర్ ధరలు కూడా చూసుకుంటే కూడా సేమ్ ఉందన్నమాట. సిల్వర్ గ్రామ్ కి 108 రూపీస్ ఉంటే నిన్న, సేమ్ ఈ రోజు కూడా 108 రూపీసే ఉందన్నమాట. మరి ఇక్కడ 1,08,000 కాన్స్టెంట్ గా అలానే పర్ కిలో సిల్వర్ అనేది సేమ్ మెయింటైన్ అవుతుంది నిన్నటికి ఈ రోజుకి. థ్యాంక్ యూ మ్యామ్.